కాన్సెప్ట్ ఏమనుకున్నామంటే టైప్ కాస్టింగ్ అనే టైప్ కాన్సెప్ట్. కాస్టింగ్. సో టైప్ కాస్టింగ్ యొక్క ఇంటెన్షన్ వచ్చేసి ఏంటంటే ఒక డా టైప్లో ఉన్నదాన్ని ఒక డా టైప్ లాగా కన్వర్ట్ చేయడం. ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి టైప్ కాస్టింగ్ మీన్స్ ఏంటంటే ఒక డా టైప్లో ఇచ్చిన దాన్ని అనదర్ డా టైప్లకి కన్వర్ట్ చేసే కాన్సెప్ట్ ఏమని కాల్ చేస్తామట టైప్ కాస్టింగ్ అని కాల్ చేస్తాం. సో మరి జనరల్గా మనకు ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా రిసీవ్ చేసుకున్నది మనకేంటి ఇన్పుట్ అనే ఫంక్షన్ దేనికోసం యూజ్ చేస్తామంటే రన్ టైం లోపల వాల్యూస్ అనేది రిసీవ్ చేసుకోవడం కోసం. దేనికోసం రన్ టైం లోపల వాల్యూస్ అనేది రిసీవ్ చేసుకోవడం కోసం ఏ ఫంక్షన్ ద్వారా చేస్తామట ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా చేస్తామట. సో మరి ఇక్కడ నాకు ఎలా ఎలా వర్కౌట్ చేస్తామో చూద్దాం. సో సపోజ్ నాకు ఈ విధంగా ఇస్తాను సంథింగ్ ఇది ఒకటి రాశాను. సో ఇక్కడ ఏజ్ అనేది వేరియబుల్ నేమ్, ఇన్పుట్ అనేది రన్ టైంలో కూడా వాల్యూస్ తీసుకోవడం కోసం ఇన్పుట్ అనే ఫంక్షన్ చేస్తాం. సో మరి ఇన్పుట్ అనే ఫంక్షన్ దేనికోసం రన్ టైంలో కూడా వాల్యూస్ అయినా క్యారెక్టర్స్ అయినా తీసుకోవడం కోసం. సో మరి ఈ ఇన్పుట్ ఫంక్షన్ రెండు తీరుగా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం. కొత్త వర్షన్స్ లోపల ఒక తీరుగా పనిచేస్తుంది, పాత వర్షన్స్లో ఒక తీరుగా పనిచేస్తుంది. సో ఇన్పుట్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే క్యారెక్టర్స్ నెంబర్స్ రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పాను. కానీ ఓల్డ్ వర్షన్లో మాత్రం ఏంటంటే ఓన్లీ నెంబర్స్ మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతాం. ఏంటి ఓన్లీ నెంబర్స్ మాత్రమే రిసీవ్ చేసుకోవచ్చు. అదే న్యూ వర్షన్లో మాత్రం ఏంటంటే ఇటు నెంబర్స్ అటు క్యారెక్టర్స్ రెండింటిని రిసీవ్ చేసుకోవచ్చు. ఇటు నెంబర్స్ అటు క్యారెక్టర్స్ రెండింటిని రిసీవ్ చేసుకోవడం కోసం అంటే మనకి ఏ ఫంక్షన్ ద్వారా వేస్తున్నాం ఇన్పుట్ అనే ఫంక్షన్ ద్వారా వేస్తున్నాం. సో ఓకే రెండు రిసీవ్ చేసుకున్నాం ఓకే, కానీ మరి రిటర్న్ చేయడం అంటే దాని డా టైప్ ఎలా రిప్రజెంట్ చేస్తుందట అంటే నాకు స్ట్రింగ్ లెక్క రిప్రజెంట్ చేస్తుంది. ఇన్పుట్ ద్వారా తీసుకున్న ఫంక్షన్ ద్వారా దేని లెక్క రిప్రజెంట్ చేస్తుందట స్ట్రింగ్ లెక్క రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాం ఎంటర్ ద యువర్ ఏజ్ అనొచ్చు. సో ఇది దేనిలోకి పంపిస్తుంది ఏజ్ అనే వేరియబుల్లోకి పంపిస్తుంది. సో ప్రింట్ అని ఇచ్చేసి ఏజ్ టైప్ ఆఫ్ ఏజ్ అని ఇస్తాం. అంటే దాని డా టైప్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మరి ఇది బై డిఫాల్ట్గా ఇన్పుట్ ఫంక్షన్ ఓల్డ్ వర్షన్ లోపల ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. సో మరి నేను మళ్ళీ దాన్ని ఏం చేస్తాను ఇంటీజర్కి కన్వర్ట్ చేయాలి అంటే సో ఇక్కడ ఏం చేస్తాను సపోజ్ ఇది క్యారెక్టర్లో వస్తే దాన్ని నెంబర్ లెక్క కన్వర్ట్ చేయడం కోసం ముందట ఇంటీజర్ని యూజ్ చేయాలి. కానీ ఓల్డ్ వర్షన్లో వచ్చేసి ఏంటి అది బై డిఫాల్ట్గా అది ఇంటీజర్లోనే ఉంటుంది. ఏది ఇన్పుట్ ద్వారా రిసీవ్ చేసుకునేది. సో క్యారెక్టర్ని రిసీవ్ చేసుకోదు. సో మరి నాకు దీన్ని ఆన్లైన్ కంపైలర్లో ట్రై చేసి చూద్దాం. సో దానిలో అయితే మనకేంటి న్యూ వర్షన్ సంబంధించిందే వస్తుంది కాబట్టి సో లైక్ ఈ విధంగా ట్రై చేస్తాను. సో పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని ఇస్తాను. సో ఈ ట్యాబ్ లోపల ఓపెన్ చేశాను. సో సేమ్ ప్రోగ్రామ్ని నేను ఇక్కడ పేజ్ చేస్తాను. సో ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాను, ఇన్పుట్ అని తీసుకున్నాను, ఎంటర్ ద యువర్ ఏజ్ అని ఇచ్చేసి ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. సో ప్రింట్ ఏజ్ అని ఇచ్చేసి టైప్ అంటే దేనికోసం అనుకున్నాం డేటా టైప్ సో డేటా టైప్ ఏమి ఇచ్చామని తెలుసుకోవడం కోసం ఫంక్షన్ నేమ్ వచ్చేసి టైప్ అనే ఫంక్షన్. సో ఏజ్ అని ఇచ్చేస్తే ఏజ్ ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. సో తర్వాత నాకేంటి ఏజ్ ప్రింట్ అవుతుంది, తర్వాత దాని డా టైప్ ఏమొస్తుందని. తర్వాత నెక్స్ట్ ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న దాన్ని అది స్ట్రింగ్ లెక్క వస్తుంది కదా. సో స్ట్రింగ్లో వచ్చిన దాన్ని ఏం చేస్తాం ఇంటీజర్గా కన్వర్ట్ చేసి ఏజ్ 1లోకి స్టోర్ చేస్తాం. సో ఏజ్ 1 లోపల ఉన్న వాల్యూ స్టోర్ ప్రింట్ చేసి తర్వాత టైప్ ఆఫ్ ఏజ్ అని ఇస్తాను, రన్ అని ఇస్తాను. సో సంథింగ్ ఏజ్ వచ్చేసి 26 అని ఇస్తాను, ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో ఫస్ట్ 26 వచ్చింది, తర్వాత క్లాస్ అని వచ్చింది, ఎస్టీఆర్ అని వచ్చింది. క్లాస్ అని వచ్చేసి ఎస్టీఆర్ అని వచ్చింది. అంటే దేని లెక్క రిప్రజెంట్ అవుతుంది స్ట్రింగ్ లెక్క రిప్రజెంట్ అవుతుంది, ఏది ఇన్పుట్ ద్వారా రిసీవ్ చేసుకుంది. సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ ఏజ్ 1 అనేది దేనిలో ఉంది నాకు ఈ ఏజ్ అనే దాన్ని ఏం చేస్తాం టైప్ కాస్టింగ్ చేసి దేనిలోకి స్టోర్ చేస్తాం ఏజ్ 1లోకి స్టోర్ చేస్తాం. సో ఏజ్ 1 టైప్ ఆఫ్ ఏజ్ 1 అని ఇస్తాను. సో దేనిలోకి కన్వర్ట్ అయింది అది ఇంటీజర్లో కన్వర్ట్ అయింది. సో అంటే ఇక్కడ ఏం చేస్తాం ఒక డా టైప్లో ఉన్న దాన్ని ఒక డా టైప్లా కన్వర్ట్ చేస్తాం. అంటే నార్మల్గా అయితే ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా రిసీవ్ చేసుకుంది కొత్త వర్షన్ లోపల స్ట్రింగ్ని రిటర్న్ చేయాలి, కాకుండా నాకేంటి నెంబర్ని రిటర్న్ చేస్తుంది. సో అంటే డా టైప్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే ఓల్డ్ వర్షన్ లోపల ఇన్పుట్ ఫంక్షన్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతుంది.
అదే న్యూ వర్షన్లో మాత్రం ఏంటి ఇటు నెంబర్స్ అటు క్యారెక్టర్స్ రెండింటిని రిసీవ్ చేసుకోగలుగుతుంది. సో అలా చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామట స్ట్రింగ్ టు ఫ్లోట్ అని ఇస్తాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి స్ట్రింగ్ టు ఫ్లోట్ అని ఇస్తాం. సో స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఫ్లోట్లా కన్వర్ట్ చేయడం కోసం సో సపోజ్ ఇలా ఇచ్చేస్తున్నాను. సో సంథింగ్ ఇలా మెన్షన్ చేస్తాను, ఎంటర్ యువర్ హైట్ అని ఇస్తాను. సో నేను ఇక్కడ కూడా మనకేంటి ఇది కూడా ఇన్పుట్ ఫంక్షనే కాబట్టి సో దీన్ని కూడా నేను ఆన్లైన్ కంపైలర్లోనే ట్రై చేసి చూస్తాను. రన్ ఏమన్నా సో ఎంటర్ హైట్ వచ్చేసి నాకు 6 అని ఇస్తున్నాను. సో ఇన్పుట్ ద్వారా రిసీవ్ చేసుకున్న ఫంక్షన్ అంటే వాల్యూ వచ్చేసి దేనిలో స్టోర్ అయింది, హెచ్టీ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. హెచ్టీలో ఒకటి ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తాను, 6 అని వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏంటి టైప్ ఆఫ్ హెచ్టీ అంటున్నాం. అంటే ఆ టైప్ ఏముంది, దేనిలో ఉంది, స్ట్రింగ్లో ఉంది, ఎస్టీఆర్. తర్వాత స్ట్రింగ్లో ఉన్నదాన్ని నేను ఏం చేస్తాను, ఫ్లోట్ అని యూజ్ చేస్తాను. ఫ్లోట్ అంటే దేనికోసం అన్నాం, డిసిమల్ వాల్యూస్కి ఇట్లా రావాలి అన్నప్పుడు ఫ్లోట్ అని యూజ్ చేస్తాం అన్నాం. అయితే ఫ్లోట్ అనేది దేనికోసం, డిసిమల్ వాల్యూస్కి ఇట్లా రావాలన్నప్పుడు ఫ్లోట్ అని. సో ఫ్లోట్ అని ఇచ్చేసి హెచ్టీ అని ఇస్తాను. సో ఇది స్ట్రింగ్లో ఉంది, ఈ స్ట్రింగ్లో ఉన్న దాన్ని దేనిలాగా పంపిస్తాం, ఫ్లోట్ లాగా పంపించేసి HT1 అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో HT1 లోపల ఉన్నది 6.0 వచ్చింది, టైప్ ఆఫ్ HT1 అని ఇస్తాను. దేని ఆ టైప్లోకి వచ్చింది, ఇది ఫ్లోట్లోకి వచ్చింది, దేనిలోకి వచ్చింది, ఫ్లోట్లోకి వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఏం చేస్తాం, స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఫ్లోట్లా కన్వర్ట్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఏంటి స్ట్రింగ్లో ఉన్నదాన్ని ఫ్లోట్లా కన్వర్ట్. తర్వాత నెక్స్ట్ ఇంటీజర్ టు స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలంటే, ఇంటీజర్లో ఉన్నదాన్ని స్ట్రింగ్కి కన్వర్ట్ చేయాలంటే. సో మరి ఇక్కడ నేను ఇన్పుట్ ఫంక్షన్ ఏమి యూజ్ చేయట్లే, సో జస్ట్ అసైన్ చేస్తాను. నేను మన కంపైలర్ లోపల వస్తుంది. సో సో ఇక్కడ నాకేంటి ఎక్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఎక్స్ అనే వేరియబుల్లోకి 10 అని ఇచ్చాను. ఎక్స్ అని ఇచ్చేసి టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తాను. టైప్ ఆఫ్ ఎక్స్ అంటే దాని డాటా ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎక్స్ అని ఇచ్చేసి ఎస్టీఆర్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చేసి వై అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాను. సో వై అని ఇచ్చేసి టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తాను. సో 10 అని వచ్చింది, టైప్ ఆఫ్ దేని లోపల ఉంది, ఇంటీజర్లో చూపెడుతుంది. 10 అని వచ్చేసి దేనిలో చూపెడుతుంది, ఎస్టీఆర్ లోపల చూపెడుతుంది. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక డాటా టైప్ నుంచి ఒక డాటా టైప్ లా కన్వర్ట్ చేస్తాం. ఇది జనరల్గా అయితే ఇంటీజర్లో ఉంది. సో ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఇంట్ అని చూపెడుతుంది కదా మనకు, ఇంట్ అని చూపెడుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తాను, దీని ముందు ఎస్టీఆర్ అని యూజ్ చేస్తాను. అంటే ఎక్స్ అనే వేరియబుల్ ఏం చేస్తాం, ఎస్టీఆర్ లా కన్వర్ట్ చేస్తాం, అంటే స్ట్రింగ్ లా కన్వర్ట్ చేస్తాం. స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసి దీనిలో స్టోర్ చేస్తాం, వై అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో వై అని ఇచ్చేసి టైప్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చేసి ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ నాకు అవుట్పుట్ లోపల ఏమైనా వచ్చింది, ఎస్టీఆర్ అనేది వచ్చింది. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటీజర్లో ఉన్నదాన్ని స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేస్తాం. ఇంటీజర్లో ఉన్నదాన్ని స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఫ్లోట్లో ఉన్నదాన్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేయాలంటే ఏంటి, ఫ్లోట్లో ఉన్నదాన్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేయాలి. సో జస్ట్ మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫ్లోట్ అంటే డిసిమల్ వాల్యూ ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు ప్రింట్ చేసినట్టయితే సో ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఫ్లోట్ అని వస్తుంది కదా. సో నాకు ఫ్లోట్లో ఉన్నదాన్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేయాలంటే క్యారెక్టర్ ప్లేస్ లోపల ఏం చేస్తాను, ఇంట్ అని రాస్తాను అంతే. రన్. ఏం జరిగింది, ఫ్లోట్లో ఉన్నప్పుడు డిసిమల్ వచ్చింది, డిసిమల్ వచ్చింది. అదే ఇంటీజర్లా కన్వర్ట్ అయినప్పుడు డిసిమల్ వచ్చిందా, సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫ్లోట్లో ఉన్నదాన్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేస్తాం. ఫ్లోట్లో ఉన్నదాన్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేస్తాం. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి బూలియన్ అంటున్నాం, బూల్ అనే కాల్స్. సో బూలియన్ అనేది దేనికోసం అంటే మనకు అంటే ఇచ్చిన కండిషన్స్ సాటిస్ఫై అవుతే ఒక మెసేజ్ వస్తుంది, అంటే ట్రూ మెసేజ్ అని వస్తుంది. సాటిస్ఫై కాకపోతే ట్రూ మెసేజ్ అని వస్తుంది. అట్లా మనకు ఒక డాటా టైప్ లోపల ట్రూ ఫాల్స్ మాత్రమే వచ్చే డాటా టైప్ ఏంటంటే బూల్ అనే డాటా టైప్. ఏంటి, ఒక దానిలో వచ్చేసి మనకేంటి ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే వచ్చే డాటా టైప్ ఏంటి, ట్రూ, బూల్ అనే డాటా టైప్. సో మరి ఇది బూలియనా కాదా అని తెలుసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే సపోజ్ పి అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాను. సో దానిలోకి ఒక టెక్స్ట్ ఏం అసైన్ చేస్తామంటే ట్రూ అనేది అసైన్ చేస్తాం. దానికి టెక్స్ట్ ఏం అసైన్ చేస్తాం, ట్రూ అని ఇస్తాం. సో ప్రింట్ అని ఇచ్చేసి పి అని ఇచ్చేసి టైప్ ఆఫ్ పి అని ఇస్తాం, టైప్ ఆఫ్ పి అని ఇస్తాం. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, దాని డాటా టైప్ ఏముందో ప్రింట్ అవుతుంది.
తర్వాత నెక్స్ట్ ఇంట్ అని ఇచ్చేసి p అని ఇస్తాం. అంటే ఏం జరుగుతున్నాం, ఆ బూలియన్ డాటా టైప్ లో ఉన్న వేరియబుల్ని ఏం చేస్తాం, q అనే వేరియబుల్లోకి పంపిస్తాం. ప్రింట్ చేసి q అని ఇచ్చేసి టైప్ ఆఫ్ q అని ఇస్తాం. సో రన్ ఏ మోడల్ అని ఇస్తాం. సో బూల్ అని వచ్చింది, తర్వాత ఇంటీజర్ అని వచ్చింది. వచ్చేదా? సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక అంటే బూలియన్లో ఉన్నదాన్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేస్తాం. బూలియన్లో ఉన్నదాన్ని ఇంటీజర్లా కన్వర్ట్ చేస్తాం. సో మరి ఇంటీజర్ నుంచి బూలియన్గా కన్వర్ట్ చేయాలంటే, సో ఇక్కడైతేనో బూలియన్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ చేస్తాం, ఇక్కడైతే ఏం చేస్తాం, ఇంటీజర్ నుంచి బూలియన్గా కన్వర్ట్ చేస్తాం. సో మరి ఏం జరుగుతుంది చూడండి. సో m అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. m అని తీసుకొని 256 అనే వాల్యూ ఇచ్చేసి ప్రింట్ అని చేసి m టైప్ ఆఫ్ m అంటే దాని డాటా టైప్ ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ బూలియన్ అని ఇచ్చేసి m అని ఇస్తాను. సో అంటే ఇది నార్మల్ ఇంటీజర్ వేరియబులే కదా. సో ఈ ఇంటీజర్ వేరియబుల్ని బూల్ అని యూజ్ చేసి m అని ఇస్తాను. సో వచ్చిన రిజల్ట్ని దేనిలో స్టోర్ చేస్తాం, n అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో ప్రింట్ n ఆఫ్ n అని ఇచ్చేసి టైప్ ఆఫ్ n అని ఇస్తాను. సో రన్ ఏ మోడల్ అని ఇస్తాను. సో దేని లెక్క రిటర్న్ ఉంది చూడండి, ఇంటీజర్. సో మరి వాల్యూ ఉంది కాబట్టి దేన్ని రిటర్న్ చేస్తుంది అంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో దీనిలో మనం వాల్యూ లేకుండా ఇచ్చామనుకోండి, సపోజ్ 0 అసైన్ చేస్తాం, వాల్యూ ఉంటే ట్రూ లెక్క రిటర్న్ అవుతుంది. సో వాల్యూ లేకపోతే ఏం రిటర్న్ అయింది చూడండి, ఫాల్స్. ఫాల్స్ రిటర్న్ అయింది. అంటే ఇక్కడ ఏంటి, దేనికోసం మనకు ఇంటీజర్లో ఉన్నదాన్ని బూలియన్గా కన్వర్ట్ చేస్తాం. సో కన్వర్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, వాల్యూ ఉంటే ఒక రిజల్ట్ వస్తుంది, వాల్యూ ఉంటే ట్రూ అనే రిజల్ట్ వస్తుంది, వాల్యూ లేకపోతే ఫాల్స్ అనే రిజల్ట్ వస్తుంది. సో సో అలా ఇస్తే దాన్ని ఏమంటారంటే టైప్ కాస్టింగ్ అంటాం. ఏం కాల్ చేస్తాం, టైప్ కాస్టింగ్ అన్నాం. సో టైప్ కాస్టింగ్ అంటే దేనికోసం, ఒక డాటా టైప్లో ఉన్నదాన్ని ఒక డాటా టైప్లా కన్వర్ట్ చేయడం.